అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, ఈరోజు ఇక్కడికి రాలేని పెద్ద వయసు వారిని తలుపూరు గ్రామం నుంచి మనం ఇద్దరు స్వామి భక్తులను పరిచయం చేసుకుంటాం. వాళ్ళలో వేలూరు పెంచలమ్మ, గుత్తా పద్మమ్మ గారిని ఈరోజు పరిచయం చేసుకుంటాం. వీరు సుమారు 80 సంవత్సరాల వారు. వీరి తల్లిదండ్రులే స్వామిని కొలిచి ఆదరించిన వారు. అట్లా వీరి కుటుంబంలో స్వామితో ఎక్కువ అనుబంధం ఉండే గృహాల నుంచి ఈరోజు మనం స్వామి భక్తులు. గుత్తా పద్మమ్మ వేలూరు రాజయ్య నాయుడు గారి అక్క. రాజయ్య నాయుడు మనకి ఎన్నోసార్లు మన సత్సంగంలో మనం పరిచయం చేసుకున్నాము. ఆ రోజుల్లో తలుపూరు గ్రామం ఎట్లా ఉండేదని, వాళ్ళ జీవన విధానము, అక్కడ నీళ్లు లేక పంటలు లేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతుండే రోజుల్లో స్వామిని వాళ్ళు ఆశ్రయించినప్పుడు స్వామి ఆదరించిన తీరు, ఈరోజు తలుపూరు గ్రామం ఎట్లా ఎంత సుభిక్షంగా ఉందో, ఇటీవల కరువు రోజుల్లో కూడా వాళ్ళ ఊర్లో పంటలు పండినవి అన్ని విషయాలు మనకి మధ్య వివరించి ఉన్నారు. ఈ పద్మమ్మ గారు వాళ్ళ కుటుంబంలో పూర్వీకులు బాగా పూజ పద్ధతి అయిన విధానం తెలిసిన వారు. అందువల్ల వీళ్ళని స్వామి తాత అనే వాళ్ళ పేరు కూడా ఆ ఊరిలో స్వామి తాత వాళ్ళ ఇళ్ళు అని, స్వామి కూడా ఎప్పుడు వీళ్ళని స్వామి తాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని పిలిచేవారు. ఈ రాజయ్య నాయుడు చదువుకొని ఉద్యోగం లేని రోజుల్లో ఈ పద్మమ్మ స్వామి దగ్గరికి తీసుకెళ్తే, ఆయనకేమమ్మా ఆయన డాక్టర్లు పరీక్ష చేసిన భోజనం తింటారు అని చెప్పటం. అట్లాగే వీళ్ళు పాత అంటే కొత్తిళ్ళు కట్టుకోక ముందు పడమటి పక్క వెన్నెలుగా వస్తుంది అంటే వీళ్ళకి అర్థం కాకపోతే ఆ తర్వాత దొంగలు పడి అక్కడ కన్నం వేసి ఆ విధంగా జరగటం, వీళ్ళు కొత్త ఇళ్ళు కట్టుకోవటం గురించి ఇట్లా చాలా విషయాలు స్వామితో వీరికి అనుభవాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వారి మాటల్లోనే విందాము. అట్లాగే పెంచలమ్మకు కూడా నీకు కారణబంధమమ్మ అన్నారు, అది మాకు సరిగ్గా అర్థం కాలేదని ఆమె చెప్పారు. వాళ్ళ భర్తకి గండం ఉందని చెప్పినప్పుడు అట్లాగే జరిగింది. అవన్నీ ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. చాలా సంతోషం. మళ్ళోసారి స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం. ఈరోజు మనకు ఎంతో పెద్దవాళ్ళైన వాళ్ళు అతిథులుగా ఈరోజు మనం స్వీకరించటం, వారు మనకు స్వామి గురించి చెప్పగలగడం మన అదృష్టం. నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన మహాత్ములు, వారి జీవిత ప్రబోధాలు ఎలా ఉంటాయో నిత్యం అర్థమవుతూ ఉంటే భలే బాగుంటుంది. నిత్య సత్సంగం అనే మాటకు మనకు ఎప్పటికప్పుడు ప్రత్యక్షమైన సందర్భాలు అర్థమవుతుంటాయి, తెలుస్తూ ఉంటాయి, ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు ఒకటి చెప్పుకుందాం. గుత్తా పద్మమ్మ గారు అనే పేరు మనకు దాదాపు చాలా సంవత్సరాలుగా తెలుసు. మనకి ఎట్లా తెలుసు అంటే, ఆమె ఒక అక్క. ఆ ఊర్లో పుట్టింది, ఆ ఊర్లోనే పెరిగింది, ఆ ఊర్లోనే వివాహమైంది, ఆ ఊర్లోనే ఉంది. ఆ ఊరు తుమ్మల తలుపూరు. ఆమె తమ్ముడు వేలూరు రాజయ్య నాయుడు. ఆమె అప్పట్లో కుటుంబాలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, బాధ్యత ఇలాంటివి కొంచెం ఎక్కువగా గాఢతరంగా ఉన్న కాలం అది. అందుకని ఒకరోజు పాపం ఆమె పొలంలో పనిచేసే తమ్ముడిని చూస్తే ఆమె కడుపు మండేది, బాధపడేది. బీఎస్సీ చదివాడు, పొలంలో పనిచేసుకుంటున్నాడు. అందుకని స్వామి దగ్గర పోయినప్పుడు, మా పిల్లవాడు, మా తమ్ముడు పరిస్థితి ఏంటి స్వామి అని అడిగితే, విచిత్రంగా ఎవడు ఊహించని విషయం చెప్పారు. ఏమని? ఆయనకేమమ్మా, ఆయన డాక్టర్లు పరీక్షించిన అన్నం తింటాడు అంటూ ఆయన ఒక చాటంత విమానం నా దగ్గర పంపించమనమ్మా అని సరదాగా జోక్ కూడా చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే, రాజయ్య నాయుడికి అప్పటికి ఆలోచనకు అవకాశమే లేదు. ఆయన ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అవటం, ఆ తర్వాత డాక్టర్లు పరీక్షించిన ఆహారమే తినాల్సి రావటం, ప్రభుత్వపు సొమ్ము ఎంతో తింటూ జీవించాల్సి రావడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన అందులోంచి రిటైర్ అయ్యి కూడా స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేయటం,
అక్కడ కూడా మళ్ళీ ప్రభుత్వ సొమ్ము తింటాం. నా జీవితానికి స్వామి కారణభూతం, ఆయన ఆశీర్వాదమే నా జీవితం, కన్నీళ్లతో ఆయన రాజయ్య గారు చెప్పటం, ఒక సోదరుడు ఆ విధంగా మనకు లభించటం, ఇవన్నిటినీ పూర్వపరిచితురాలుగా మనం గుత్తా పద్మమ్మ గారిని చెప్పుకోవచ్చు. పద్మమ్మ గారు ఇప్పుడు సాధారణంగా ఈ మన అంతర్జాలంలో యూట్యూబ్ వీడియోస్ చూసే మీకు ఎప్పుడైనా ఒక అనుమానం రావచ్చు, ఒకే అతిథిని అనేక సార్లు ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతారని. ఒక విచిత్రం మానవ స్వభావంలో ఉండేది ఏంటంటే, ఎన్నిసార్లు కలిసినా ఏదో ఒక మనసు మరుగున అణిగిపోయిన ఒక అంశం చెప్పవచ్చు. అందుకని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలియటం అందులో ఉండే అందం. అట్లాగే ఇటీవల మనని కలిసినటువంటి ఒక పరంధామయ్య, నల్లగండ్ల పరంధామయ్య, అంతవరకు చెప్పను కొత్త విషయం చెబుతాడు. అదేవిధంగా ఒక సుగుణమ్మ ఎప్పుడో మర్చిపోయిన మరో సంఘటన చెబుతుంది. అట్లాగే ఈ పద్మమ్మ కూడా ఒక సంఘటన చెప్పింది. వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన స్వామి అట్లా ఆత్మానుసంధానుడై ఆయనకి ఇష్టమైన తంబూరం ఏడుతున్నాడు. ఆయన చాలా అద్భుతంగా భలే ఆనందంగా ఉండేవారు. కొంతసేపు ఉన్న తర్వాత అక్కడ కూర్చున్న ఒక ఆయన్ని ఉద్దేశించి, అయ్యా, నీ అవయవం పాతాళంలోకి పడిపోతుందయ్యా అని చెప్పాడు. అవయవం ఏమిటి, పడిపోవడం ఏంటి అంటే అతను దాన్ని సరదాగా నవ్వుగా తీసేసుకున్నాడు, కానీ సీరియస్గా తీసుకోలేదు. మహాత్ముల దగ్గర అది ఎప్పుడు కుదరదు. మీరు ఊహించండి, ఒక అవయవం పడిపోవడం అంటే నెల్లూరుకి ఇటు పడమటగా, గూడూరుకి నెల్లూరుకి పడమటగా ఉండే ప్రాంతంలో ఒక పల్లెలో ఉండే ఒక ఆయనకు అవయవాలు పడిపోవటాలు ఎలా ఊహించగలం? పాతాళంలో, పైగా అక్కడ పాతాళం ఏముంటుంది, పైర్లు ఉంటాయి, నేలలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో నేల పొరలలో మైకా దొరికింది. వెంటనే ఆ ప్రాంతం అంతా మైకా గనులు వచ్చేసాయి. మైకా గనులు చాలా లోతుగా తవ్వుతారు. ఈయన కూడా అక్కడ ఒక పనికి వెళ్ళేవాడు. ఒకరోజు ఏమైంది, మైకా గనిలో ఒక్క ఇంట్లో లోపలికి తవ్వేశాక ఆ పైన ఎక్కడో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి తీసేశారు, ఇంకా అది నిరుపయోగంగా ఉంటుంది. పైన ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక యంత్రం తగిలి ఈయన వేలు కొంచెము వీడిపోయింది, కట్ అయిపోయింది. అది పోయి ఆ పాతాళం లోపల ఎక్కడో పడిపోయింది. ఆయన దేహంలో ఒక అవయవం లేనివాడుగానే మిగిలాడు. ఎంత విచిత్రం! ఒకసారి ఊహించండి, ఈరోజు ఇక్కడ వింటున్న మీరు, చెబుతున్న నేను, మనందరికీ దేహంలో ఉండే అవయవాల భవిష్యత్తు కూడా, వాటి యొక్క ప్రయోజనం కూడా ఎలా ఉంటుంది ఏమిటనేది తెలిసి ఉండడం జ్ఞానానికి ఎంత అద్భుతమైనటువంటి, ఆ ప్రావీణ్యానికి ఎంత అందమైనటువంటి విలువనిస్తుందో కదా. కాబట్టి మహాత్ముడైన సాయిబాబా వారి, వెంకయ్య స్వామి వారి ఆ దివ్యత్వానికి జయజయలు చెప్పుకుంటూ మనం ఒక్కసారి ఆ సంఘటనను స్మరించండి. వెంటనే ఆయన గనుక ఆయన్ని స్మరించి, అయ్యా తండ్రి, దీనికి ఏమిటి తరుణోపాయం అని అడిగితే ఏం చెప్పేవారు? వెంకయ్య స్వామి జ్ఞానమేమో భవిష్యత్తును గుర్తించింది, కానీ వారి అజ్ఞానమేమో ఆయనను శరణాగతి చేసేటువంటి సంస్కారం ఇవ్వలేదు. యుగయుగాల భారత జాతి కథే అనేకసార్లు పునరావృతం అవటం ఇట్లాంటి చిన్న సంఘటనల్లోంచి మనకు అద్భుతమైంది తెలుస్తుంది. ఇకపోతే రాజయ్య గారు, పద్మమ్మ గారు వాళ్ళ జీవితంలో వచ్చిన సంఘటనలన్నీ సవివరంగా చెప్పారు. అక్కడ వాళ్ళు ఆ రోజు వెంకయ్య స్వామితో మెలిగారు. ఆయన జీవితాన్ని దగ్గరగా చూశారు. ఆయన తక్కువ అవసరాలతో జీవించటం, అతి సాధారణంగా ఉండటం, ఆయన కిరీటమే లేని ఆధ్యాత్మిక చక్రవర్తి, రాజ్యమే లేని సామ్రాజ్యాధినేత, భిక్షతో జీవించే మహాదాత, అది అతి సాధారణంగా కనిపించే అసామాన్యమైన ప్రజ్ఞాదురంధరుడైన ఋషీశ్వరుడు. ఇప్పుడు కాలపు అంచున నిలబడి మనం చెబుతుంటే అవంతా నిజం అనిపిస్తుంది, కానీ అందులో మమేకమైన వారికి అది అర్థం కాకపోవటం ఆనాటి విచిత్రం. ఆ ఊర్లో
ఆ వాతావరణం అంతటిలో స్వామికి సంబంధించిన చాలా ఆశీర్వాదపు సూచనలు కనిపిస్తాయి. ఎలా ఉంటుందంటే, నిన్నటి రోజున మన వాళ్ళు కడప జిల్లాలో ఒక చోటుకి వెళ్ళారు. ఇది ఎట్లా ఉంటుంది, వేటాడేవాడు ఎక్కడెక్కడెక్కడెక్కడ అనూపానులు చూసుకుంటూ వెళ్తారో, పొలానికి నీళ్లు కట్టుకునే రైతు ఎట్లా పల్లానికి నీళ్లు దించుకుంటాడో, ఆ విధంగా చూసుకుంటూ 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 మన తప్పిపోయిన జంతువు మన పశువు జాడ వెతుక్కున్నట్టు కాళ్ళు బట్టి అడుగులు బట్టి పోయినట్టు వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోతే మన కడప జిల్లాలో ఒక ఊరు దొరికింది. ఆ ఊరిలో జనాలు ఎందుకో తరచూ పిల్లలు పెద్దలు చనిపోతూ రోగంతో బాధపడుతుండేవారు. వెంకటేశ్వరని అక్కడికి తీసుకెళ్ళారు. వెళ్ళగానే ఆయన 4 మూలల 4 బలమైనటువంటి రాళ్లను పాతి వాటిని పాలతో అభిషేకం చేయించి తన ఆశీర్వాదాన్ని, తమ తపోనిష్టను ప్రతిష్ఠ చేసి వచ్చారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎవ్వరికి ఎట్టి అపకారం జరగకుండా ఆ ఊళ్ళు సుభిక్షంగా వృద్ధి చెందాయి. దీని గురించి ఏ శాస్త్రం వివరించగలదు? ఒక్క ఆధ్యాత్మికత తప్ప. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా లభిస్తున్నాయి. కాబట్టి సోదరులారా, భారతీయతను, ఆధ్యాత్మికతను, మహాత్ములను అభిమానించి, ఆదరించి, పూజించి, అనుసరించే వారందరికీ అందించటమే మన ఈ పరిశోధన ప్రయోజనం, ఈ సత్సంగం యొక్క దృష్టి కూడా. కాబట్టి ఇక్కడున్న ఈ పెద్దవాళ్ళు వాళ్ళు చాలా మామూలుగా చెప్పిన విషయాలలో చాలా అసామాన్యమైన సత్యాలు ఇవిడి ఉండటం మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు మన అంతర్జాలం చూసినటువంటి చిరంజీవి రావడం కూడా సంతోషదాయకం. ఇంకా ఈ సత్సంగం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటికీ మనందరం స్వామిని తలుచుకునే మహదవకాశంగా దీన్ని సంరక్షించుకొని కొనసాగిపోదామని పిలుపునిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం.